అందరికీ నమస్తే, వెల్కమ్ టు వైసవ్ న్యూస్. ఇక కాకతీయ దినపత్రికలో పినపాక నియోజకవర్గానికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఏం రాసుకొచ్చారని చూద్దాం ఒకసారి. పాయం గ్రాఫ్ పడిపోతుందా? పాయం ప్రజాబలానికి సొంత పార్టీ నేతల గండి. ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గ్రాఫ్ పై చర్చ. ఎమ్మెల్యే పాయంకు అభినందనలు, కానీ అనుచరులపై వ్యతిరేకత. పథకాల మంజూరులో పారదర్శకపై విమర్శలు. గత అభివృద్ధిని గుర్తు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్గం సొంత కేడర్లో అసంతృప్తిని చల్లార్చడం కాంగ్రెస్ కు సవాలే. బీఆర్ఎస్ వైపు చూస్తున్న వలస నేతలు పినపాక బరిలో మూడో ప్రత్యామ్నాయం తెరపైకి వస్తుందా అనేటటువంటి ఈ వార్త ప్రస్తుతం పినపాక నియోజకవర్గ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీని మీదనే చర్చ కూడా నడుస్తా ఉంది. ఇక ప్రధానంగా పినపాకలో చూసుకున్నట్లయితే ప్రస్తుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లైనా, గతంలో పనిచేసినటువంటి రేగా కాంతారావు అయినా సరే నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి, నిధులు తీసుకురావాలి అనేటటువంటి లక్ష్యంతో పనిచేసారు. కానీ వీళ్ళిద్దరు కూడా ప్రధానంగా గమనించాల్సింది ఏంది అంటే, మీ కింద ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏదైతే ఉందో, ఇక రాసిరు కదా ఇప్పుడు పథకాల మంజూరులో పారదర్శకతపై విమర్శలు. ఆయాల బీఆర్ఎస్ ప్రభుత్వం మరి రేగా కాంతారావుకు సంబంధించినటువంటి కింద నాయకులంతా కూడా చేతివాటం ఎక్కువగా చూపించిర్రు. ఆయా మండల అధ్యక్షులు కానీ కింద ఉన్నటువంటి లీడర్లు కానీ దళిత బంధులో, బీసీ బంధులో, గొర్రెలి పీడలలో పైసలు తీసుకున్నారు. ఎన్నికలలో ఇక తెలుసు కదా ఏం చేసిర్రు, పైసలు ఏం చేసిర్రు. వాళ్ళంతా ఏడున్నారు ఇప్పుడు. వాళ్ళు మళ్ళీ పార్టీలో అదే స్థానంలో కొనసాగుతా ఉన్నారు. ఎక్కడ కూడా మార్పు లేదు. ఆయన ఓడిపోవడానికి ఎవరైతే కారణమైనరో, పైసలు తీసుకున్నారో, పథకాల కోసం పైసలు తీసుకున్నారో అట్లనే ఉన్నారు. ఏడ మార్పులు ఏడ జరిగినాయి? మండల అధ్యక్షులను మార్చేయాలి. పినపాకల బీఆర్ఎస్ లో మండల అధ్యక్షులు మార్చేయాలి, కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి. లేదది సోషల్ మీడియాలో మాత్రానికి మార్క్ రాజకీయం అని చెప్పి రాసుకుంటూ పోతా ఉన్నారు. ఆయాల ఏదైతే జరిగిందో మళ్ళా ఇయ్యాల కూడా అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి అనుచరులు మళ్ళా ఇందిరమ్మ ఇళ్ళకి మనం చూసినాం కదా, ఒక ఆడియో అంతా కూడా వైరల్ అయింది. ఇందిరమ్మ ఇళ్ళకి పైసలు తీసుకోవడం, లేకపోతే ఇంకేమైనా పథకాలని చెప్పేసానంటే ఇది కూడా జరుగుతా ఉంది. ఇక పైసలు తీసుకోవడం అంతా జరుగుతా ఉంది. ప్రధానంగా ఎప్పుడైతే ద్వితీయ శ్రేణి నాయకత్వం పథకాల కోసం చేతివాటం చూపిస్తా ఉందరో వాళ్ళని గుర్తించి సస్పెండ్ చేస్తే అప్పుడు సంచలనంగా మారుతుంది. దాని మీద చర్చ నడుస్తుంది. ఇలా పాయ వెంకటేశ్వర్లు గారు ఓ బ్రిడ్జి పోపించిండు, ఓ 2 కోట్లు పెట్టో, ₹1 కోటి పెట్టో బ్రిడ్జి పోపించిండు. దాన్ని ప్రచారం చేయరు. ఆయన రేగా పోపించినప్పుడు, రేగా పనులు చేసినప్పుడు కూడా దాన్ని పెద్దగా ప్రచారం చేయలే, ప్రజలలోకి తీసుకుపోలే. ఇవాళ కూడా అదే జరుగుతూ ఉంది. చివరికి ఆడికి వచ్చిందనంటే ఖచ్చితంగా మూడో లీడర్ కావాలి, నియోజకవర్గానికి ప్రత్యామ్నాయం కావాలి. మొన్నటిదాకా అనుకున్నాం కదా, సెంట్రల్లో పోతే బీజేపీ లేకపోతే కాంగ్రెసేనా, అయితే తూగిత్తా లేకపోతే మైగిత్తా. వీళ్ళిద్దరే దేశాన్ని పరిపాలిస్తా ఉందని చెప్పి ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమై ఒక చర్చకు దారి తీసినాయి. కొత్త నాయకత్వం కావాలి. సేమ్ ఇదే కథ పినపాకలో కూడా ప్రస్తుతం ఆడ ప్రజానికం మాట్లాడుకుంటా ఉంది. మన సోషల్ మీడియాలో పోలు పెడితే ఎన్ని ఓట్లు వచ్చినాయండి? ఆ పోల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్లెన్ని? ఇలా మనం 50 కోట్లు తీసుకొచ్చినాం, 100 కోట్లు తీసుకొచ్చినాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేసినాం, రోడ్లు పోసినాం, సైడ్ రైళ్లు కట్టినాం, బ్రిడ్జిలు కట్టినాం, సెంట్రల్ లైటింగ్ పెట్టినాం కాదు. కింద పేదోళ్ళ దగ్గర ఎవరు పైసలు వసూలు చేస్తా ఉన్నారు, అది మొత్తం వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఎంతగానో మాట్లాడి దళిత బంధువులకి 30,000, 40,000, 50,000 సరే వసూలు చేసిర్రు. పార్టీ ఓడిపోయింది. కానీ మరి అక్కడ ఏం జరిగింది? మార్పు ఏం జరిగింది? సంచలనమైనటువంటి నిర్ణయాలు పినపాకలో ఏం తీసుకున్నారు? ఎంతమంది లీడర్లు పక్కగా పెట్టినరు? ఇవాళ కాంగ్రెస్ లో కూడా పైసలు వసూలు చేసేటటువంటి నాయకులపై ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? మరి మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా మండల అధ్యక్షుల్ని కేటాయించారు కాంగ్రెస్ పార్టీ. మరి అలా పినపాక నియోజకవర్గంలో అధ్యక్షుల్ని కేటాయించడంలో ఎందుకు మరి క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది? ఎందుకు మిగిలిపోయింది? ఇలా నిర్ణయాలు తీసుకుంటే అసంతృప్తి జ్వాలలు బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం ఉన్నది కాబట్టే జరుగుతూ ఉంది. ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు, పైసలు వసూలు చేస్తా ఉన్నారు. ఆడ పైసలు వసూలు చేసి పార్టీకి నష్టం తీసుకొస్తా ఉన్నారు. 1-2-3 గుర్తించి సస్పెండ్ చేసి పడేయండి, అప్పుడు అది చర్చకు దారితీసి శబాస్ అనేటటువంటి అలాంటివి లేవు. అలాంటివి లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా
మూడో లీడర్ కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. ఆడ యువత మాట్లాడుకుంటా ఉన్నారు. వీరిద్దరే కాకుండా కొత్త నాయకత్వం కావాలని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యే కరెక్ట్ గా పనిచేసినా కానీ ఇగో కింద కొంతమంది బదనాం చేసేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు. పథకాలకు పైసలు తీసుకుంటా ఉన్నారు. లేరా? పైసలు తీసుకుంటలేరా? ఆయల బీఆర్ఎస్ లో అదే జరిగింది, ఇవాళ కాంగ్రెస్ లో కూడా అదే జరుగుతుంది. దాన్ని ఎప్పుడైతే మార్పు తేగలుగుతామో, పథకాలు పారదర్శకంగా ప్రజలకిచ్చి పైసలు తీసుకోకుండా ఉంటామో, అలాంటి వాళ్ళని ఎప్పుడైతే గుర్తించి తీసి పక్కకు బయట పడేస్తారో అప్పుడు ఖచ్చితమైనటువంటి లీడర్ అని చెప్పి పేరు వస్తుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ రాజకీయ రసవత్రంగా మారింది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వ్యక్తిగతంగా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ స్థానిక ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో వస్తున్న ఆరోపణలు పార్టీ గ్రాఫ్ పై ప్రభావం చూపుతున్నాయి. 100కి 100% వాస్తవం ఇది. ఇదే తరుణంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అనుచర వర్గం క్షేత్రస్థాయిలో బట్టు బిగిస్తుండటంతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. సొంత కేడర్లో అసంతృప్తి వల్ల కొందరు నేతలు ప్రతిపక్షం వైపు చూస్తుండగా, మారుతున్న సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పినపాక బరిలో మూడో కొత్త నాయకుడిని తెరపైకి తెచ్చే వ్యూహాన్ని పరిశీలించినా ఆశ్చర్యం లేదనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తా ఉంది. మూడవ నాయకత్వం సరికొత్త అయినటువంటి లీడర్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు మన దగ్గర సమాచారం ఉన్నది. వీరిద్దరిని కాకుండా వీరిద్దరికి సంబంధించినటువంటి ఏదైతే వ్యతిరేకత ఉన్నదో దాన్ని యువతలోకి, ప్రజల్లోకి తీసుకుపోయి బలంగా కొట్లాడేటటువంటి ఒక నాయకుడు పినపాకకి రాబోతా ఉన్నాడు అనేది 100కి 100% వాస్తవం. ఎందుకనంటే మొన్న చూసినాం కదా, కాక్రోచ్ జనతా పార్టీ పెడితే ఎన్ని మిలియన్స్ వచ్చిన ఫాలోవర్స్. ఎందుకు వచ్చింది? అది అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? సో ఇలాంటి వ్యతిరేకతే అయితే నువ్వు లేకపోతే నేను, ఇదేనిగా మూడో నాయకత్వం రావాలే. ప్రజల ఆలోచనలు, యువత ఆలోచనలు మారుతా ఉన్నాయి. ఎందుకంటే మార్పు జరగట్లేదు. అభివృద్ధి పక్కగా పెట్టండి, ఎమ్మెల్యే పర్ఫెక్ట్ గా ఉన్నా సరే కింద ఏం మార్పులు చేర్పులు చేస్తా ఉన్నావు, సంచలనమైనటువంటి నిర్ణయాలు ఏం తీసుకున్నారు ఎమ్మెల్యే అనేది కూడా ఇవాళ పినపాక నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా పినపాక దారుణమైనటువంటి విషయాలు ఏంటంటే, పార్టీ కోసం జెండా పట్టుకొని పార్టీ కార్యక్రమాలకి హాజరైనటువంటి కార్యకర్త దగ్గరే వీళ్ళు పైసలు తీసుకుంటారు ఏదైనా పథకం ఇవ్వాలంటే. ఇగో ఇంత దారుణం కూడా నడుస్తూ ఉంది. దయచేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా సరే, గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారైనా సరే, ఇగో వీటిని గుర్తించాలా మీరు. ఎప్పుడైతే వీటిని పాయింట్అవుట్ చేసి వీటి మీద గట్టిగా చర్యలు తీసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా ప్రజాదరణ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు రసవత్తమైన చర్చకు దారితీస్తుంది. అధికార ప్రతిపక్షాల మధ్య పట్టు కోసం సాగుతున్న సమరం స్థానిక సమీకరణాలు వేగంగా మారుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వ్యక్తిగతంగా నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం వ్యవహరిస్తున్నటువంటి శైలి, ప్రభుత్వ పథకాల మంజూరులో వస్తున్న ఆరోపణలు నియోజకవర్గంలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అనుచర వర్గం కూడా క్షేత్రస్థాయిలో పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తుండటంతో పినపాకలో రాజకీయ వాతావరణం ముందస్తుగానే హీటెక్కింది. బీఆర్ఎస్ ఎట్లుంటుందంటే సోషల్ మీడియాలో స్పీడ్ ఉంటుంది కానీ క్షేత్రస్థాయిలో పోయే దగ్గర మాత్రానికి పినపాకల స్లోనే ఉంటుంది. ఇక అది వాస్తవాలే. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా సరే, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా సరే, ఎవరెవరైతే పార్టీ మారి గతంలో కాంగ్రెస్ అధికారంలో రావడం కోసం పనిచేసినటువంటి నాయకుల్ని కొద్దిగా వెనకబెట్టేసిర్రు, ఆ తర్వాత వచ్చినటువంటి నాయకులకే ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం పినపాకల చర్చ నడుస్తా ఉంది. ఇక క్షేత్రస్థాయిలో అభివృద్ధి, మరోవైపు విమర్శల పర్వం. పినపాక నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రస్తుత ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామాన సీసీ రోడ్ల నిర్మాణం, కాలువల మరమ్మతులు, చెక్ డ్యాములు, డివైడర్ల పనులు వేగవంతం చేశారు. ముఖ్యంగా అంబేద్కర్ సెంటర్ నుంచి రైలు గేట్ వరకు ఉన్న కీలకమైన రోడ్డును పూర్తి చేయడంతో స్థానిక ప్రజల నుంచి ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఎమ్మెల్యే వ్యక్తిగత ఇమేజ్ బాగున్నప్పటికీ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో కాంగ్రెస్ స్థానిక నాయకుల ప్రమేయం అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్న విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియలో లబ్ధిదారుల ఎంపికపై పారదర్శకత లోపించిందని, కొన్ని చోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయని గుసగుసలు వినిపిస్తుండడం క్షేత్రస్థాయిలో చర్చకు దారితీస్తా ఉంది. ఇదే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసినా గానీ ఒక్క దగ్గర ఇగో పథకాల కోసం పైసలు తీసుకుంటే అది మొత్తం కూడా వ్యాపిస్తా ఉన్నది. మనం చూసుకున్నట్టయితే గతంలో కంటే భిన్నంగా ప్రస్తుత ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు పనిచేస్తా ఉన్నారు, నిధులు తీసుకొస్తా ఉన్నారు, సమస్యల మీద స్పందిస్తా ఉన్నారు అనేది రైట్. అక్కడ చర్చ ఉన్నది కానీ కొంతమంది లీడర్లకే ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు,
కొంతమంది నాయకుల్ని పట్టించుకోవట్లేదు అనేటటువంటిది కూడా ప్రస్తుతం అక్కడ చర్చ నడుస్తా ఉన్నది. సో వీటన్నిటి మీద మరి గతంలో బీఆర్ఎస్ లో పైసలు తీసుకున్నారు, ఆ తర్వాత ఓట్లప్పుడు కూడా అంత మతలబులు చేసిర్రు, ఓడిపోవడానికి సొంత పార్టీ నాయకులే ఆ గోతులు తవ్విర్రు అని పెద్ద ఎత్తున విమర్శలు వినపడ్డాయి. ఆయన కూడా ఆ నాయకులు అట్లనే ఉన్నారు, మళ్ళీ అదే నాయకులు పనిచేస్తా ఉన్నారు, మళ్ళీ అదే నాయకులు కాంతారావు చుట్టూ తిరుగుతా ఉన్నారు. మరి ఏడ వాళ్ళని తొలగించినప్పుడు మరి 100% చర్చ జరుగుతుంది కదా. న్యూట్రల్ గా ఉన్నటువంటి ప్రజలు ఇవన్నీ ఆలోచన చేస్తారు. ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే కాకుండా, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులే కాకుండా మహా అయితే 25% ఉంటారు కావచ్చు. మరి మిగతా ఉన్నటువంటి 70% ప్రజలు ఇవన్నీ ఆలోచన చేస్తా ఉన్నారు. పథకాల కోసం పైసలు తీసుకున్న వాళ్ళు ఎందుకు గుర్తించట్లేదు, మరి ఎందుకు జరుగుతా ఉంది, మరి అయితే పాయం లేకపోతే రేగా అయినా మూడో నాయకత్వం రావాలా, ఖచ్చితంగా ఇక్కడ మార్పు తీసుకురావాలి, వీటి మీద ఎక్కువ శాతం దృష్టి పెట్టాలి అని చెప్పి చర్చ జరుగుతున్న మాట వాస్తవం. 100కి 100% మరొక లీడర్ పినపాక నియోజకవర్గానికి రాబోతా ఉన్నాడు, గట్టి ప్రయత్నం చేయబోతా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి ఏం చేయాలి, ఆ మూలాలని అన్నిటిని కూడా సేకరించుకొని రంగంలోకి ఒక కొత్త నాయకుడు పినపాకకి రాబోతా ఉన్నాడు అనేది 100కి 100% వాస్తవం. ఇక సర్వే కోణంలో ప్రజాభిప్రాయం, రేగా వర్గం యాక్టివ్, కొత్త నాయకత్వంపై చర్చ. పినపాక కాంగ్రెస్ లో ప్రస్తుతం నెలకొన్న ప్రధాన సమస్య కేడర్ సమన్వయం. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన పాత కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు ప్రస్తుతం తాము నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నామనే ఆవేదనలో ఉన్నారు. నియోజకవర్గంలో వలస వచ్చిన నేతల హవా నడుస్తుందని భావిస్తున్న కొందరు పాత లీడర్లు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇరు పక్షాల మధ్య పోటీ తీవ్రంగా మారిన నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు ఒక సరికొత్త కోణాన్ని తెరపైకి తెస్తున్నారు. పాయం వెంకటేశ్వర్లు గ్రాఫ్ పై స్థానిక లీడర్ల ప్రభావం పడితే, అలాగే రేగా కాంతారావుపై ఉన్న పాత సమీకరణాలు మారకపోతే నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయావకాశాలు సజీవంగా ఉంచేందుకు అధిష్టానం మూడో కొత్త నాయకుడిని బరిలోకి దించే వ్యూహాన్ని పరిశీలించినా ఆశ్చర్యం లేదనే చర్చ కూడా నడుస్తా ఉంది. చూడండి, ఇక్కడ ఇదే కాంగ్రెస్ మరొక నాయకుడిని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. స్థానిక నాయకత్వంపై వస్తున్న ఆరోపణలు సరిదిద్దుకొని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన పట్టును నిలుపుకుంటారా, లేక రేగా కాంతారావు తన పాత ఇమేజ్ తో మళ్ళీ పీఠాన్ని దక్కించుకుంటారా, లేక ఊహించిన విధంగా మూడో ప్రత్యయం తెరపైకి వస్తుందా అనేటటువంటిది భవిష్యత్తు అయితే నిర్ణయించబోతా ఉన్నది. సో ఏది ఏమైనా కానీ పినపాకలో మాత్రానికి మూడో నాయకుడు రాబోతా ఉన్నాడు అనేది మాత్రానికి వాస్తవం. ఇక ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో, సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు, ఇటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కింద ద్వితీయ నాయకత్వంలో మార్పులు గాని, వారిని తొలగించడం గాని, ఇక ప్రస్తుత కాంగ్రెస్ లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఎవరెవరైతే పథకాలకు సంబంధించి పైసలు వసూలు చేస్తా ఉన్నారో పార్టీని బదనాం చేయడం గాని, లేకపోతే ఎమ్మెల్యే పేరుని బదనాం చేయడం గాని, ఇవన్నీ చేస్తా ఉన్నారో వాళ్ళని ఎప్పుడైతే గుర్తించి రెండు పార్టీలలో మార్పులు తీసుకొస్తేనే తప్ప, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను మార్చితేనే తప్ప, లేకపోతే మాత్రానికి బీఆర్ఎస్ కాంగ్రెస్లకి అక్కడ చాలా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది. వీటన్నిటిని కూడా క్యాచ్ చేసుకొని పినపాక బరిలో రసవత్తరమైనటువంటి పోర్ని అందించడానికి ఒక బలమైనటువంటి నాయకుడు మాత్రానికి పినపాకకి అతి త్వరలోనే రాబోతా ఉన్నాడు. ప్రజల మద్దతుతోటి, యువత మద్దతుతోటి 100కి 100% ఇవాళ దిగబోతా ఉన్నాడు అనేది మాత్రానికి వాస్తవం.